మీ చెల్లె నీకు సొంత చెల్లె కాదా అంటూ ఎంత మంది కామెంట్ పెట్టిల్లో మొన్న భక్షాల వీడియో పెడితే అసలు ఆ వీడియోలో కామెంట్లన్నీ మా చెల్లె గురించే, మా చెల్లె గురించి అన్ని గనం కామెంట్లు వస్తాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ ఆ వీడియో పెట్టిన కామెంట్ ప్రతి ఒక్క కామెంట్ కి నేనైతే రిప్లై ఇచ్చిన. సరే మా చెల్లె మా సొంత చెల్లె కాదా లేదా అన్నది నేనైతే అప్కమింగ్ వీడియోస్ లో అయితే క్లియర్ గా మీతో అయితే షేర్ చేసుకుంటా. ఈ లోపు మీరేమనుకుంటారు అన్నది గెస్ చేసి కామెంట్ చేయరు. ఇలా పొద్దున బ్రేక్ఫాస్ట్ కి అయితే పూరీలు వేసుకున్నాం. నేనైతే రాకతానే మా చెల్లె అయితే కాల్చింది. మా షాప్ దగ్గర ఫ్రెష్ గా చేపలు దొరికినాయని భగత్ బాబు అయితే 2 కిలోల చేపలు అయితే తీసుకొచ్చింది. చేప మస్తు ఫ్రెష్ గా ఉంది, బట్ ఈసారి అయితే స్కిన్ లెస్ తీసుకురాలేదు, స్కిన్ తో అయితే తీసుకొచ్చింది. ఇంకా మా అమ్మ అయితే కడిగి నా చేతిలో పెడితే నేనైతే ఇంకా వంట వేసేసిన. ఈ ఎండలకైతే ఏసీ లేకపోతే నడతలేదు. పొద్దుటి సందు నుంచి రాత్రుల వరకు నాన్ స్టాప్ గా ఏసీ నడతనే ఉంది. ఉడకపోతకు తట్టుకోలేక అందరికందరం ఏసీ వేసుకొని డోర్ వేసుకొని ఒకటే రూమ్ లో ఉంటాను పొద్దంతా. ఇలా పక్కింటి ఆంటీ అయితే తలకాయ కూర వేసిందట. ఇట్లాంటి కూరలు మా మమ్మీకి అయితే మస్తు అంటే మస్తు ఇష్టం అనమాట. ఆంటీ అయితే నాకైతే తలకాయ కూర వేసిస్తే మా మమ్మీ అయితే తినేసింది. ఇంకా నేనైతే ఆంటీకి ఫిష్ కర్రీ వేసి మా మహాగాడు చూసి రావుల నా డ్రెస్ వేసుకొని ఒక్కటే తిప్పులాడుతుంది. మహాగాడు వాయిస్ ఇంట రావుల్లా అసలు మేము ఎవరని చెప్ప ముందుకే ఆమంతటా ఆమె అమ్ములు జ్యూస్ చేయొచ్చు కదా మ్యాంగో తోటి అని ముద్దుగా అన్నది. ఇంకా నేను వీడియో తీసుకుంటా మళ్ళీ ఒకసారి అనవా నీ ఫ్యాన్స్ అందరు అడుగుతారు మహా అంటే ఇంక అస్సలు అనట్లేదు. మీరేమో మహాగాడి వాయిస్ వినిపించండి అంటారు, ఆమెమో నేను కెమెరా ముందు పెట్టగానే కథ మురికిపోతూనే ఉంటది. అస్సలు అంటే అస్సలు మాట్లాడదు. సరే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, ఉంటాం మళ్ళా అంతే. వీడియో బాయ్ బాయ్.